మధ్యకాలంలో ఎవరి మాటలు మనం ఎక్కువగా వింటున్నాము అంటే మాధవీలత గారి మాటలే వింటూ ఉన్నాము. సో మరొకసారి రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అండ్ సత్యనారాయణ గారు టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మా కండ్ల నీళ్ళు దుడిచిన ఉయ్యాలో, మా ఆడబిడ్డలతున్న ఉయ్యాలో, రజాకార్లను దరిమిన ఉయ్యాలో, మా జీవితాలు నిలిపిన ఉయ్యాలో, ఇంకా నువ్వున్నారు రజాకార్లు, మళ్ళీ తరమనికి రావే ఉయ్యాలో, ఆడబిడ్డలని చూడరు ఉయ్యాలో, హిందూ ముస్లిం చూడరు ఉయ్యాలో, ఈ దినము కూడా ఉయ్యాలో, మా ఆడబిడ్డలు నమ్ముకుంటుండ్రు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మళ్ళీ భూమికి దిగిరా ఉయ్యాలో, వేల బతుకమ్మలు రావాలే, కోట్ల బతుకమ్మలు అవ్వాలే, మా ఆడబిడ్డలు సుఖంగా ఇంకా బతకాలేవో ఉయ్యాలో. రజాకార్ సినిమా తీసిన పెద్దలు ప్రముఖులు అందరికీ నా వందనాలు. రజాకార్ సినిమా చూసినప్పుడు తీసేవాళ్లకు కేవలం అది సినిమా అని అనుకోవచ్చు ప్రజలందరూ, కానీ కాదు. కడుపులో ఆవేశం, గుండెలో మంట, ఒంట్లో రక్తం ఉడికితేనే డబ్బు కోసం కాదు, చరిత్రను చెప్పే దమ్మున్న వాళ్ళమని తెలుసుకున్నవాడే ఇలాంటి సినిమాలు తీస్తారు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలలో చరిత్రలను గత 75 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా మార్చేశారు. కర్మ, దురదృష్టం. 10th క్లాస్ పుస్తకాలు, 9వ క్లాసు, 8వ క్లాసు ఎవరైతే మన జీవితాలను నాశనం చేశారో వాళ్ళని మహానుభావుల కింద చదువుకోవలసి పెట్టిన అగత్యం ఉన్న రోజులలో రజాకార్ లాంటి సినిమా తీసి ఆ రజాకార్ల వల్ల మనమందరము ఎంత బాధపడ్డామో, ఎంత కష్టపడ్డామో, ఆడకూతుళ్ళ బాధలు చూడడానికి కష్టమైన, కడుపులో మళ్ళీ బాధను పెగులుస్తున్నా చూడవలసినదే. ఈ సినిమా చూడవలసినదే. ఖచ్చితంగా చరిత్రను నిర్భయంగా తెలుసుకోవలసినదే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ. ఖాజిం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకార్ అనుకున్నాడు. 2 లక్షల రజాకార్లను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు. అటువంటి 2 లక్షల రజాకార్లు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని, భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు. ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ. కానీ 13 నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు. అందుకే ఇట్ ఈస్ అ లిబరేషన్ డే, నాట్ అన్ ఇంటిగ్రేషన్ డే. లిబరేషన్ దేన్నంటారు తెలుసా? మనిషి సంకెళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్లను తెంపేది లిబరేషన్. అటువంటి లిబరేషన్ని ఈరోజు సెప్టెంబర్ 17న మోదీ గారు, అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం. ఇది రాజకీయం కాదు. దీని రాజకీయ దృక్పథంతో చూడకండి. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ రోజుకి తమని తాము రజాకార్లని చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు. ఇప్పటికీ పాత బస్తీని, హైదరాబాదుని ఏలుతున్న ఎంపీలు, వాళ్ళ తమ్ముళ్ళు 2011లో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి. హమ్ రజాకార్ హై, హమ్ MIM पार्टी के हैं, हमने तो सिर्फ 2 या 3 गोलियों का सामना किया है,
लेकिन हमारे दादा परदादा तो फिरंगियों का सामना कर कर హిందుస్థాన్ से लड़े हैं అని అన్నారు. అటువంటి రజాకార్లను ఇంకా పోషిస్తున్నాం మనం. అటువంటి రజాకార్లు వ్యత్యాసం లేకుండా ముస్లిం ఆడబిడ్డలను హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు. మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు, వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు. ఎక్కడున్నాం మనం ఇంకా? ఏ ప్రపంచంలో ఉన్నాం మనం ఇంకా? రాజకీయం అంటే స్వార్థమైపోయింది. అటువంటి రజాకార్లను పోషించేవాడు ఎవ్వడైనా రజాకారే. ఈ రోజుకి కూడా సందులల్లో గొంతులల్లో ఆడపిల్లలు పాత బస్తీలలో నడవలేరు. ఈ రోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు. ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు. వాడు ముస్లిం కాదు, అది చేయిస్తున్నది రజాకార్. హైందవులకు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని. అందుకన్నా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా కళ్ళకు గంతలని విప్పుతుంది. ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక మంచి హిందువుని ఎలా హింస ఒక రజాకార్ పెట్టాడో చూపిస్తోంది. ఈ సత్యం కళ్ళు తెరిపించాలి. ఈ సత్యం నవీన తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ సత్యం పూరితమైన మనుషులకి అంతం చూపించాలి. ఈ సత్యం మన ఆడపిల్లలను ధైర్యంగా వెళ్ళేటట్టు చెయ్యగలగాలి. ఇప్పటికైనా ఈ దేశం మనది, ఈ స్వాతంత్రం మనది. లిబరేషన్ అని రాస్తే చరిత్రను మార్చేస్తామేమో, నిజమైన చరిత్రను చూపిస్తామేమోనని వాళ్ళ భయం. అందుకే వాళ్ళకి లిబరేషన్ అనే పదం వద్దు. ఈ రోజు వరకు మనమందరం అమాయకులం. అందుకే మన చరిత్ర ఎవడు పడితే వాడికి కావలసినట్టు రాసేశాడు. ఇష్టం వచ్చినట్టు వేదాలు వాడిచ్చాడు వీడిచ్చాడు అని చెప్తారు. మన సంస్కృతిని మనకే ఎవడో తెచ్చిచ్చాడని చెప్తుంటారు. ఇంకా ఈ డ్రామాలు జరగవు. ఎందుకంటే రజాకార్ సినిమా తీసేలాంటి యోధులు తయారయ్యారు కాబట్టి. చరిత్రను నిర్భయంగా పుస్తకాలలో రాయలేకపోయినా పిల్లల కోసం సినిమా ద్వారా ఒక నవీన చరిత్రను సృష్టించగలరు కాబట్టి దానికి కలేజా కావాలి. పెద్దలు ఇప్పుడే మాట్లాడినట్టు అట్లాంటి కలేజా తెలంగాణ గడ్డ మీదనే దొరుకుతుంది మనకి. ఈసారి మాత్రం ధర్మయుద్ధం జరగాలి. రజాకార్లు పూర్తిగా అంతమవ్వాలి. యువతులు దేదీప్యమానంగా ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు తలుచుకుంటే చదువులు రావట్లేదు. రజాకార్లు తలుచుకుంటే అభ్యుదయం ఉండట్లేదు. ఎంత విచిత్రం చూసారా? తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఎత్తు, కేవలం మా పాత బస్తీ మాత్రమే ఒక ఎత్తు. ఈ రోజుకి చరిత్ర చెప్పకనే చెప్తుంది ఒక రజాకారు ఉంటే అక్కడ ఎలా ఉంటుందో. అటువంటిది అన్ని ఏండ్ల క్రితం 2000 రజాకార్లు వస్తే ఈ భూమి ఎంత రక్తం చిమ్మింటుందయ్యా. ఇక్కడ తల్లులు ఎన్ని మనభంగాలకు లోనయ్యారయ్యా. ఆ తల్లులను తిరిగి తెచ్చుకోలేము, ఆ యోధులను తిరిగి తెచ్చుకోలేము. కానీ వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళ కంటి నీరు గౌరవించడానికి ఒక్కసారి ఆ 2.5-3 గంటలు ఆ బాధ మనము అనుభవిద్దాం. ఆ బాధ ఏంటో చూసి తెలుసుకుందాం. ఒక్క చుక్క కంటి నీరు వాళ్ళ కోసం ఈ సినిమా ద్వారా రాలుస్తాం. అంతకన్నా వాళ్ళకి ఇవ్వవలసిన అంజలి వేరొకటి లేదు. ये सभी का धर्म बनता है कि जिन रजाकारों के वजह से इस गढ़ का हर औरत, हर बच्चा, हर पुरुष जिस प्रकार का जीवन उन्होंने देखा है,
जिस तकलीफों का सामना उन्होंने किया है, हम तो उनको वापस तो ला नहीं सकते, लेकिन इतना तो दायित्व हम सबका बनता है और धर्म बनता है कि हम 2.5-3 घंटे सिनेमा देखकर आंसू तो बहाएं उन लोगों के लिए, अंजलि तो घटाएं उन लोगों के लिए, श्रद्धा तो दिखाएं उनको। मैं तो कृपया करके मैं सभी से विनती करती हूँ, नमन करती हूँ सबसे कि इसको कोई कमर्शियल के रूप में मत देखिएगा, तो हम भी कोई कम नहीं होंगे, नीचे गिरकर ऊपर उठेंगे, चरित्र को ऊपर उठाएंगे, सच्चाई को सबके सामने लेने का हिम्मत दिखाएंगे। सिनेमा बनाने के लिए तो बहुत हिम्मत चाहिए, हमको देखने के लिए सिर्फ 3 घंटे चाहिए। वैसे तो साथ में साथ पॉपकॉर्न भी मिलता है, खाइए मजा से, सिनेमा देखिए और उसके पीछे जितना तकलीफ और कठिनाइयाँ उन लोगों ने सामने की है उसका कदर कीजिए। ఈ సినిమాని చూడడం ద్వారా ఈ తెలంగాణకు నిజమైన అంజలి ఘటించిన వాళ్ళం అవుతాం। జై బోలో భారత్ మాతా కీ।